హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజుటి వ్లాగ్ ఏంటంటే మేమందరం కలిసి యాదగిరిగుట్ట వెళ్తున్నాం. సో ఫస్ట్ అయితే ఆటోలో రాయదుర్గ్ మెట్రో వెళ్తున్నాం అనమాట. రాయదుర్గ్ టు ఎంజీబీఎస్ వెళ్ళి అక్కడ బస్సు ఎక్కుతాము. అండ్ ఇంకెందుకు లేట్, లెట్స్ గో. ఫస్ట్ అయితే రాయదుర్గ్ మెట్రో స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఎంజీబీఎస్ వెళ్తే అక్కడ బస్ ఎక్కాలి అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము అందరం. యాదగిరిగుట్ట ట్రిప్ అని చెప్పేసి ముందు రోజు ఫుల్గా ప్రిపేర్ అయినాం అనమాట. అంటే మెహందీ పెట్టుకొని ట్రెడిషనల్ అటైర్ కోసం అని చూసుకొని, ఇక గర్ల్స్ అంటే తెలిసిందే కదా, ముందు ఫుల్గా ప్రిపేర్ అవుతామని. అండ్ ఎంజీబీఎస్ అయితే రీచ్ అయిపోయాము. ఫస్ట్ అయితే టిఫిన్ చేసేసి స్టార్ట్ అవ్వాలని చెప్పేసి, మళ్ళీ ఎంత లేట్ అవుతుందో ఏమో తెలియదు కదా దర్శనం అయ్యే కల్లా. సో ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో చిన్న హోటల్ ఉంది, అక్కడే టిఫిన్స్ అయితే చేసేసామన్నమాట. వడ, దోశ, పూరి ఆర్డర్ చేసాము. సో అలా బస్ స్టాండ్లోనే అందరం మంచిగా టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోయామన్నమాట యాదగిరిగుట్టకి. అండ్ అక్కడ యాదగిరిగుట్ట ప్లాట్ఫామ్కి వెళ్తే చాలామంది జనం ఉన్నారు. వీకెండ్ కాబట్టి కావచ్చు, ఫుల్ రష్ ఉన్నారు. ఇంకా అక్కడ బస్ దొరకటం కష్టం అని చెప్పేసి ఉప్పల్ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కాము. ఇక్కడైతే సీట్ దొరికింది. 9కి ఎక్కుదాం అనుకున్నాం. 12 అయింది. హాఫ్ డే రీచ్ అవుతుంది. దర్శనం అయిపోయిన తర్వాత లంచ్ చేయాలి. మా ఫ్రెండ్స్ చూడండి. సో అలా ఎప్పుడు మార్నింగ్ 9 కానీ ప్లాన్ చేస్తే హాఫ్ డే ఇక్కడే గడిచిపోయింది హైదరాబాద్లోనే. ఫస్ట్ రాయదుర్గ్ టు ఎంజీబీఎస్ అని, మళ్ళీ ఎంజీబీఎస్ నుంచి ఉప్పల్ అని చెప్పేసి అలా హాఫ్ డే గడిచిపోయేసరికి మొత్తం ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది మా అందరిది కూడా. బట్ మీరు మాత్రం ప్లాన్ చేస్తే యాదగిరిగుట్ట ఉప్పల్లోనే బస్ ఎక్కండి, ఎందుకంటే అక్కడ కొంచెం రష్ తక్కువ ఉంటారు. సో సీట్స్ కూడా మీకు దొరికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇక అలా స్టార్ట్ అయిపోయాము. బస్ జర్నీ అయితే పెద్దగా అర్థం కాలేదు, ఎందుకంటే ఫ్రెండ్స్తో వెళ్ళిపోతే తెలిసిందే కదా, హాయిగా ఏదో ఒక గేమ్ ఆడుకుంటూ అలా వెళ్ళిపోయాము. సో ఎట్ లాస్ట్ యాదగిరిగుట్ట అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ అయితే ఎంతగానం జనం ఉన్నారంటే ఫుల్ రష్ ఉన్నారు. అసలు సమ్మర్ హాలిడేస్ కూడా కాబట్టి కావచ్చు, చాలా రష్ ఉన్నారు. మీరు కింది నుంచి పైన ఈ గుట్ట మీదకి రావాలంటే ఫ్రీ బస్సెస్ ఉంటాయి కదా, అక్కడ మాత్రం ఫుల్ తోపిడి ఉండే. ఒకసారి టెంపుల్ అంతా బయట నుంచి ఒక లుక్ ఇచ్చుకోండి. లోపలికైతే ఫోన్స్ అస్సలు ఎలా ఉండదు. దర్శనం చాలా బాగా జరిగింది. ఫ్రీ దర్శనానికి అయితే 4 to 5 hours పట్టిద్దని చెప్పారు, జనాలు బాగున్నారు కాబట్టి. సో టికెట్ తీసుకొని వెళ్ళాము, అందుకే తొందరగా అయ్యింది దర్శనం. అండ్ ఇక్కడ ప్రసాదాల గురించి చెప్పాలంటే కిందనే టోకెన్ తీసుకొని వచ్చి పైన ప్రసాదాలు తీసుకోవాలి. అండ్ కొబ్బరికాయ కొట్టడం కూడా కిందనే ఉంటుంది, కొబ్బరికాయలు కొట్టే ప్లేస్. సో కన్ఫ్యూజ్ కాకుండా కిందికి వెళ్ళి కొట్టండి కొబ్బరికాయలు కొట్టాలంటే. అండ్ దర్శనం చేసుకొని హైదరాబాద్ రీచ్ అయ్యేకల్లా 8 అయ్యింది. ఇంకా ఉప్పల్లో బెస్ట్ రెస్టారెంట్ ఏంటిది ప్యూర్ వెజిటేరియన్కి అని చూస్తే సంతోష్ ధాబా బెస్ట్ ఆప్షన్ అనిపించింది. మరి ఇక్కడ అంబియన్స్ ఎలా ఉందో ఒకసారి మీరే ఒక లుక్ ఇచ్చుకోండి. అంబియన్స్ అయితే డీసెంట్ ఉండే. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే నాన్స్లో వచ్చేసి గార్లిక్ నాన్, బటర్ నాన్ అండ్ కొత్తిమీర నాన్ ఆర్డర్ చేసాము. కర్రీస్లో అయితే పాలక్ పన్నీర్ అండ్ పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసి ఉండే. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఫస్ట్ అయితే పన్నీర్ బటర్ మసాలా ట్రై చేశాను. దీని టేస్ట్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. పన్నీర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, మసాలాస్ కూడా కరెక్ట్గా ఉంది, నాన్ కూడా చాలా బాగుండే. నెక్స్ట్ వచ్చేసి పాలక్ పన్నీర్ ట్రై చేశాను. దీని టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చేసింది. అండ్ పాలక్ పన్నీర్ అయితే మా ఫ్రెండ్స్కి పెద్దగా నచ్చదు, బట్ ఇక్కడ సంతోష్ ధాబాలో ట్రై చేసిన తర్వాత వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చేసింది అన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసాము. అండ్ పన్నీర్ బిర్యానీ టేస్ట్ గురించి చెప్పాలంటే ఇది కూడా చాలా బాగుంది. నేనైతే 10 out of 10 ఇస్తా, అంత బాగా నచ్చేసింది. మా ఫ్రెండ్స్కి కూడా చాలా బాగా నచ్చింది. ఎలా ఉంది?
ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో తినాలి అనుకుంటే సంతోష్ దాబా అయితే బెస్ట్ ఆప్షన్. మేము కూడా ఫుల్గా తినాలి అని చెప్పేసి వెళ్ళాం ఆడికి. ఫుడ్ బాగుంటుంది కదా అండి. అలా మా డే అయితే గడిచిపోయింది. స్టే ట్యూన్ ఫర్ అవర్ నెక్స్ట్ వ్లాగ్.